ఆనంద సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు చేసేదంతా కరెక్టే అని నువ్వు అనుకుంటున్నావా అని కోపంగా అంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు, ఎందుకు ఇలా చేసావు? ఈ ఇంట్లో పరువు పోతుంది అంటే నా ఒక్కదాని పరువు పోయినట్టు కాదే, నీ పరువు కూడా పోయినట్టే అని అనన్యని అంటుంది. ఆనంద అలా సీరియస్గా అంటూ ఉంటే కోపంగా చూస్తూ ఉంటుంది అనన్య. ఆనంద ఇలా అంటుంది, నా పరువు పోతుంది, దీని పరువే తీశాను అని నువ్వు అనుకుంటున్నావు, విర్రవిగిపోతున్నావు. కానీ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరి పరువు పోయినట్టే. చిన్న తప్పు చేస్తే అందరికీ వస్తుంది, ఇంట్లో వాళ్ళందరికీ. నువ్వు తప్పు చేశాను ఎవరికీ కనిపించదు, నేను చేసింది ఎవరికీ తెలియదు అని అనుకుంటున్నావు కదా. నువ్వు చేశావని అనుమానం వచ్చే సీసీటీవీ ఫుటేజ్ తెప్పించాను, అందులో క్లియర్గా నువ్వే తప్పు చేశావని తెలిసిపోయింది. అంత మాత్రాన నువ్వు తప్పు చేయలేదని వదిలిపెడతాను అని అందరి ముందు చెప్తే వదిలిపెడతాను అనుకుంటున్నావా? ఈ ప్రూఫ్ తీసుకెళ్ళి అందరి ముందు చూపిస్తాను, అప్పుడు నీకు తిక్క కుదురుతుంది అని అంటూ కోపంగా అంటుంది. అలా అనేసరికి అనన్య అలా చూస్తూ ఉంటుంది. చెప్పమంటావా, వెళ్ళి ఇంట్లో వాళ్ళందరి ముందు చెప్పమంటావా నీ గురించి అని కోపంగా అరవటంతో ఇంకా వద్దు చెప్పొద్దు అని అంటూ ఉంటే, చెప్పొద్దు అని అంటే చేసేవన్నీ చేస్తూనే ఉన్నావు, చెప్పొద్దు అంటే ఎలా కుదురుద్ది అని కోపంగా అరుస్తుంది ఆనంద. అలా అంటూ చూడు, నీ భర్తని నీ కాపురాన్ని నువ్వు చక్కబెట్టుకో, అంతేకాని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి మా పరువు తీయాలి అనుకోకు. అయినా నా ఒక్కదాని పరువు పోదు, ఇంకొకసారి నువ్వు తప్పులు చేస్తూ ఉంటే భరిస్తూ పోతుంది కదా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. ఇంకొకసారి ఇలా జరిగితే మాత్రం ఊరుకోను, ముందే చెప్పాను నీకు, నా సహాన్ని పరీక్షించొద్దు, నేను ఎప్పుడు ఏం చేస్తానో తెలియదు అని నీకు ముందే హెచ్చరించాను. అయినా సరే నువ్వు వినకుండా ఇలాగే చేస్తాను అంటే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు అని ఆనంద గట్టిగా వార్నింగ్ ఇచ్చి అనన్యని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా చాలా సీరియస్గా అనన్య ఇలా అనుకుంటూ ఉంటుంది. నన్నే తిట్టి ఇన్నేసి మాటలు అనేసి పోతావా, నీ సంగతి చెప్తాను అని కోపంగా అనుకుంటుంది. ఆ తర్వాత శరణ్య ఏమో ఇంకా పూజ చేస్తూ ఉంటుంది. దేవుడి ముందు దండం పెట్టుకొని ఇంకా పూజ చేస్తూ ఇలా మొక్కుకుంటూ ఉంటుంది. దేవుడా, మా అమ్మ నాన్నకి అసలు నా విషయం గురించి తెలియకూడదు, వాళ్ళు చాలా బాధపడతారు. ఏ తల్లిదండ్రులైనా తమ కూతురు పాప పుట్టింది అన్నప్పటి నుంచి వాళ్ళకి ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు కలుగుతాయి. ఇంకా పాప పుట్టింది, ఒక ఆడపిల్ల పుట్టింది అని అనేసరికి వాళ్ళ అమ్మే పుట్టింది, వాళ్ళ అమ్మ మళ్ళీ జన్మించింది అని అనుకుంటారు. వాళ్ళమ్మ సంతోషంగా వాళ్ళ అమ్మని చూసుకోవాలి అనుకుంటారు పాపలో. అలాంటిది పెరిగి పెద్ద అయిన తర్వాత చదివించి ఇంత పెద్దదాన్ని చేశాక ఒక ఇంటికి కోడలిగా పంపించిన తర్వాత భర్తను అత్తమామలో బాధ పెడుతున్నారు అంటే ఏ తల్లిదండ్రులు కూడా తట్టుకోలేరు. అందుకనే ఇంకా మా అమ్మ నాన్నకి ఈ విషయం, నాతో నా భర్త సరిగ్గా ఉండట్లేదు, నన్ను ఇష్టపడట్లేదు అని తెలిస్తే వాళ్ళు ఇంకెంత బాధపడతారో. అందుకనే ఇంకా వాళ్ళకి ఏం కాకుండా, అసలు ఈ విషయం గురించి తెలియకుండా వాళ్ళు బాధపడకుండా చూడు దేవుడా అని చెప్పి శరణ్య దండం పెట్టుకుంటూ ఉంటుంది. అలాగే నా భర్త మనసు కూడా మార్చి నాతో సంతోషంగా ఉండేలాగా చేయండి. నేను చాలా తప్పు చేయలేదు, చాలా కష్టపడి నా భర్తని ఇంతదాకా లాక్కుంటూ నెట్టుకుంటూ వస్తున్నాను, కానీ ఆయన మనసు మారట్లేదు, ఆయన మనసు మారి నాతో ప్రేమగా ఉండేలా చేయండి అని దేవుళ్ళకి దండం పెట్టుకొని అక్కడి నుంచి శరణ్య ఇంకా అక్షింతలు తీసుకొని ఆయన మనసు మారాలి అని అనుకుని అక్కడి నుంచి వస్తుంది. దర్శన్ అద్దం ముందు రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా శరణ్య వచ్చేసి సీరియస్గా అలా దర్శన్ చూస్తూ తన పని తను చేసుకుంటూ ఉంటే శరణ్య వచ్చి అక్షింతలు తీసుకోండి అని అంటూ పిలుస్తుంది. ఇంకా అప్పుడే దర్శన్ ఏమీ మాట్లాడు, ఏమండి అని అంటూ పిలుస్తుంది. ఏంటి వినబడుతుంది చెప్పు అని గట్టిగా అంటాడు. అలా అంటే అది కాదండి, ఒకసారి ఈ అక్షింతలు తీసుకోండి అని అనగానే అక్షింతల దేనికి అని కోపంగా అంటాడు. దేనికి అంటారేంటండి అంటే, ఓ నాకు ఇప్పుడు అర్థమైంది, ఇవి దేవుడి ముందు పెట్టి పూజ చేసి తీసుకొచ్చావు అంతే కదా అని అంటాడు దర్శన్. అలా అనేసరికి అవునండి అని అంటే, ఏం కోరికలు కోరుకున్నావు అని, ఇంకా మా అమ్మ దగ్గర 2 లక్షలు నొక్కేశావు, ఇంకా ఈ ఆస్తంతా నీ పేరున రాయించేసేయాలి అని దండం పెట్టుకొని వచ్చావా, అదే కదా నువ్వు చేసింది అని అంటూ దర్శన్ అంటాడు. అలా అనేసరికి శరణ్య లేదండి, నేను మీ మనసు మారాలని దేవుడికి దండం పెట్టుకున్నాను అంటే అది ఎప్పటికీ జరగదు అని అంటూ సీరియస్గా అంటాడు దర్శన్. అలా అనేసరికి శరణ్య ఇలా అంటుంది, ఎప్పటికీ మారదు అని ఎలా అనుకుంటారండి, ఏమో చెప్పలేం, మీ మనసు మారి నా మీద ప్రేమతో మీరు మంచిగా ఉండొచ్చేమో అని అంటూ ఉంటే, లేదు ఎప్పటికీ నీ మీద మనసు రాదు నాకు, ఎందుకు మారుతాను, అసలు మారను అని అంటూ దర్శన్ అంటే, ఎందుకు మారరండి, మీరు చిన్నప్పుడు మీకు స్వీట్స్ అంటే చాలా ఇష్టమంట, స్వీట్ తినకుండా అస్సలు భోజనం కూడా చేసేవాళ్ళు కాదంట, స్వీట్ కోసం చాలా పెద్ద గొడవ చేసేవాళ్ళంట, అలాంటిది ఇప్పుడు స్వీట్స్ అంటే అంతగా నచ్చట్లేదు, ఇంకా అప్పుడు చిన్నప్పుడు
అంతే ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు నచ్చట్లేదు అంటే మీరు మారలేదా? మీరు అదే మనిషి, అదే మనసు, అదే యాటిట్యూడ్ అన్నీ అవే ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఎందుకు మారారు? స్వీట్స్ అంటే ఎంతో పిచ్చి ప్రేమ ఉన్న మీరు బాగా అత్తయ్య కొట్టినా కానీ స్వీట్ అయ్యేదాకా అన్నం కూడా ముట్టేవాళ్ళు కాదంట. మరి అంతలా మారిపోయిన మీరు నా విషయంలో మారని నేనెందుకు అనుకుంటాను? మీరు ఖచ్చితంగా మారుతారనే నమ్మకం నాకుంది అని అంటూ శరణ్య అంటే, అది ఎప్పటికీ జరగదు, కల్లో కూడా ఊహించుకోకు అని అంటూ దర్శన్ అంటాడు. అలా అనేసరికి కోపంగా అలా తిట్టేసి వెళ్ళిపోతే, ఈ అక్షంతలు తీసుకోండి ప్లీజ్ అని అంటే, ఏంటి ఇప్పుడు అక్షంతలు వేసి నేను ఆశీర్వదించాలా అని అంటే, ఇంకా అవును అని చెప్పి శరణ్య అంటే ఆ ప్లేట్ని ఇలా పట్టుకుంటుంది కదా, ప్లేట్ని గట్టిగా విసిరి కొడతాడు దర్శన్. అప్పుడు పైకి ఎగురుతాయి అక్షంతలన్నీ, పైకి ఎగిరి ఆ ప్లేట్ ఎక్కడో పడిపోతుంది. అప్పుడు అక్షంతలన్నీ ఎగిరి శరణ్య మీద పడతాయి. అవి అలా పడేసరికి శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు ఏంటి అక్షంతలు ప్లేట్ని విసిరి కొట్టాను, దేవుడికి కోపం వస్తుందేమో నా మీద, దేవుడు నన్ను తిట్టినా కొట్టినా పర్వాలేదు, నీ పనిష్మెంట్ ఇచ్చినా సరే నీ విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను అని అంటూ దర్శన్ కోపంగా అంటాడు. అలా అనేసి సరే నేను వెళ్ళాలి అని అంటూ ఉంటాడు. అప్పుడు శరణ్య కాళ్ళని చూస్తూ ఉంటుంది, దండం పెట్టుకుందామని. పక్కనే షూస్ కూడా ఉంటాయి. ఇంకా ఇలా అనుకుంటాడు దర్శన్, అమ్మో మొన్నట్లాగా కాళ్ళకి కాకపోతే షూస్కైనా దండం పెట్టుకుంటుంది, నేను వెళ్ళిపోవాలి అని అనుకుని షూస్ వేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఇక శరణ్య ఇంకా నవ్వుకుంటూ అక్కడ కింద పడిపోయిన అక్షంతలన్నీ ఇలా ఊడుస్తూ ఉంటుంది. ఇంకా అనన్య ఏమో కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది, ఏం చేయాలి, ఆనందం నన్నే తిడుతుందా, నిన్ను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఫోన్ చేస్తూ ఉంటుంది దర్శన్కి. ఇక అప్పుడు దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే శరణ్య చూస్తుంది, ఇదేంటి ఈయన ఫోన్ ఇక్కడే పెట్టిపోయారేంటి అని అనుకుంటూ ఉంటుంది. సరేలే నాకెందుకు, ఫోన్ లిఫ్ట్ చేస్తే మళ్ళీ గొడవ చేస్తాడేమో అని అనుకుని ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయదు. అప్పుడు అనన్య సిమ్ మార్చి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అనన్య అనుకుంటుంది. అలా అనుకుని సరే అని చెప్పేసి అలా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే మళ్ళీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. శరణ్య ఇలా అనుకుంటుంది, అయ్యో ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు అంటే చాలా అర్జెంట్ అయి ఉంటుంది, ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏమో ఎందుకు లిఫ్ట్ చేస్తావు అంటాడా, లేదంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అర్జెంట్ ఫోన్ కాల్ అయ్యి ఉంటే మళ్ళీ నన్ను తిడతాడేమో, ఎంతకైనా మంచిది ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను అనుకుని శరణ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటే, హలో ఎవరు అని అంటూ ఉంటే, నేను ఆయన ఫోన్ ఇంట్లో మర్చిపోయారు అని శరణ్య చెప్తుంది. ఓ ఆయన దర్శన్ బాబు లేరా ఇంట్లో అంటే లేరు అని చెప్తే, సరే అయితే అని ఫోన్ పెట్టేసినట్టుగా మాట్లాడుతుంది అనన్య. చెప్పండి ఏం కావాలో, మీరు మళ్ళీ ఫోన్ చేశారు కదా అని శరణ్య అడిగితే, అది దర్శన్ బాబుతో మాట్లాడాలి, మీతో చెప్పొచ్చో లేదో అని అంటే, ఎందుకు చెప్పకూడదు చెప్పండి నేను ఆయనతో చెప్తాను అని అంటూ శరణ్య అంటుంది. అది మీతో చెప్తే మీరు ఏమనుకుంటారు అంటే, నేను ఏమీ అనుకోను, ఏ విషయమైనా చెప్పండి అని శరణ్య అంటే, సరే అని చెప్పేసి ఇక అది సమీర ఉంది కదా, సమీర దర్శన్ బాబు దక్కలేదని సూసైడ్ చేసుకుంది, అందుకని ఆ విషయం నీకు ఆయనకి చెప్దామని ఫోన్ చేశాను అంటే, ఏంటి నిజంగానా అని అంటూ శరణ్య అడిగితే అవును అని చెప్తుంది. చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది. శరణ్య ఫోన్ పెట్టేస్తుంది. బయటకు వచ్చి చూస్తుంది. హాల్లోకి వచ్చి చూస్తే ఆనంద వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఆనంద వర్క్ చేసుకుంటూ ఉంటే, వర్క్ చేసుకుంటున్నావా అత్తయ్య గారు, నీ సంగతి చెప్తానుండు అని ఇంట్లో ల్యాండ్ లైన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అనన్య. ఫోన్ లిఫ్ట్ చేయకుండా వర్క్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ చేస్తుంది. అప్పుడు ఆనంద ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇంకప్పుడు సమీరలాగా మాట్లాడుతుంది. సమీరలాగా మాట్లాడుతూ ఇలా అంటుంది, ఏంటి నా దర్శన్ని నాకు దూరం చేసి నువ్వు మాత్రం హ్యాపీగా ఉన్నావా, నేను నీ ఫస్ట్ దర్శన్ లాగా దర్శన్కి చేసినట్టుగా దర్శన్ నీ ఫోన్కి నేను చేశాను, మీ ఆవిడెత్తింది అని ఇలా మాట్లాడుతుంది. అప్పుడు ఆనంద టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా ఆనంద మాట్లాడే లోపే ఫోన్ కట్ చేస్తుంది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఆనందకు డౌట్ వస్తుంది, సమీర దర్శన్ని మర్చిపోలేదా, ఎందుకు దర్శన్ ఫోన్కి ఫోన్ చేసింది, ఒకవేళ అనన్యమైన చేసిందా అనుకుని అనన్య దగ్గరికి ఆనంద వస్తూ ఉంటే అనన్య కావాలని నిద్రపోయినట్టుగా బెడ్షీట్ కప్పుకొని పడుకుంటుంది. ఇంకా అప్పుడే ఆనంద అలా వచ్చి చూసేసరికి అనన్య నిద్రపోతూ ఉంటుంది. అనన్యని చూసి అనన్య పడుకొని ఉంది, మరి నిజంగానే సమీర ఫోన్ చేసిందా అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత
శరణ్య దగ్గరికి అంద వస్తూ ఉంటుంది. ఆనంద వచ్చేసరికి శరణ్య అక్కడ పనిచేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆనంద ఇలా అంటుంది, అమ్మ శరణ్య, దర్శన్ నీతో బాగానే ఉన్నాడా అని అడిగితే, బాగానే ఉన్నాడు అత్తయ్య గారు, ఎందుకు అలా అడుగుతున్నారు అని అంటూ మాట్లాడితే, ఇందాక వేరే దర్శన్కి వేరే అమ్మాయి ఎవరైనా ఫోన్ చేశారా అని అడిగితే, లేదు అత్తయ్య గారు, ఎందుకు అలా అడిగారు చెప్పండి అని అంటూ ఉంటే, చెప్పమ్మా నీతో దర్శన్ బాగానే ఉంటున్నాడు కదా అంటే, అవునత్తయ్య గారు, నాతో ఆయన బాగానే ఉంటున్నారు. ఆయన ఎవరు, మీ అబ్బాయి కదా, మీరు ఎలా ఉంటారో ఆయన కూడా అలాగే ఉంటున్నారు అత్తయ్య గారు, మీలాగా ప్రేమగా చూసుకుంటారు అని చెప్తూ ఉంటే ఆనంద అలా వింటూ ఉంటుంది. కావాలని అనన్య మళ్ళీ ఫోన్ చేస్తుంది ఆనందకి, సమీర అలాగా మాట్లాడుతూ.